తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టు యాక్చువల్గా నిన్న ఆ, కర్నూలు దగ్గర జరిగినటువంటి హత్య, తెలుగుదేశం పార్టీ నాయకుడి హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదైతే ఖచ్చితంగా వాళ్ళదే అని చెప్పాలి. వైసీపీని హత్య చేసిందన్నటువంటి స్టేట్మెంట్లు మాత్రం వచ్చేసి తీరా చూస్తే ఇప్పటిదాకా ఆ కాన్సెప్ట్ కనిపించట్లేదు. ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అట్లాగే చెప్పట్లే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశంలోనే తగవులు ఉన్నాయి, రెండు వర్గాల మధ్య తగవు, ఇతనికి మంచి పదవి రాబోతుందని చెప్పి అవతలోడు కక్ష పెట్టుకున్నారు, ఇతను ఎదగడం ఇష్టం లేక అని చెప్పి నిన్న ఏదైతే మృతదేహం దగ్గర మాట్లాడినటువంటి వాళ్ళు, ఛానల్తో మాట్లాడిన వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు వాకిటి సీనుకి పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ పదవి ఆయనకి దక్కకుండా చేసేందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన హత్యకు అంతకు మించిన కారణాలు ఏమీ కనబట్టలేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవి కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు, శ్రీనును తప్పిస్తే రాజకీయంగా ఎవరికి లబ్ధి కలుగుతుందనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. హోసూరు తెలుగుదేశం పార్టీలో శ్రీను హవాని జీర్ణించుకోలే నాయకులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. పదవి వస్తే ఆయన మరింత బలోపేతం అవుతాడన్న ఉద్దేశంతో ఆ గ్రామస్తులే ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలోనూ విచారణ సాగుతుంది. హత్యఘటనతో సంబంధం ఉందేమన్న అనుమానంతో పోలీసులు 5 అదుపులో తీసుకున్నారు. వాళ్ళలో 4 తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఉన్నట్టు సమాచారం. శ్రీను బుధవారం తెల్లవారుజామున ఫోన్లో మాట్లాడిన వారితో పోలీసులు మాట్లాడి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.